బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ రోజు జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాల సీసీ ఫుటేజ్ని టీడీపీ నేతలు విడుదల చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే నేరుగా వెళ్లి ఈవీఎంను తీసుకుని నేలకేసి కొట్టి వెళ్లిపోయారు. పాల్వాయి గేటు టీడీపీకి కంచుకోటగా ఉండడం వల్లనే ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పల్నాడు అల్లర్ల తర్వాత నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి ఉన్నారు. అల్లర్లపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి అరెస్టులు ప్రారంభించగానే ఏపీ నుంచి వెళ్లిపోయారు. ఆయన అరెస్టును తప్పించడానికే హైదరాబాద్ పంపించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాను ఎక్కడికి పోలేదని, హైదరాబాద్లోనే ఉన్నానని పిన్నెల్లి వివరణ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం, ఈవీఎంలను ధ్వంసం చేశారు మాచర్ల. అసలు ఈ దృశ్యాలు ఇప్పుడు బయటకు ఎలా వచ్చాయి? జిల్లా రంటచెంతల మండలంలోని పాల్వాయి గేటు గ్రామంలో పోలింగ్ రోజు ఒక పోలింగ్ సెంటర్ లో ఈవీఎంలకు సంబంధించినటువంటి ధ్వంసం జరగడం జరిగింది. అయితే ఆ రోజు ఈ ఈవీఎంలు పగలగొట్టిన దానికి సంబంధించి కొన్ని కుట్రలని ఆ రోజు రావడం జరిగింది. అయితే అప్పుడు ఆయన వెళ్ళిపోతున్నటువంటి తరుణంలోనే పాల్వాయి గేట్ దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కూడా దాడి జరగడం జరిగింది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం సిట్ యొక్క విచారణ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అక్కడ జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే అయితే టీడీపీ ఈ అంశంలో క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కావాలని చెప్పి ఎమ్మెల్యే వెళ్లి ఆ ఘర్షణ సృష్టించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావాలనే ఆయన ఈవీఎం కేంద్రంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది. టీడీపీ నేతలు అడ్డుకున్నప్పటికీ కూడా పోలింగ్ సెంటర్ లోకి ఒక ఎమ్మెల్యేనే వెళ్లి ఈవీఎం సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అడ్డుకున్న కార్యకర్తలపైన దాడి చేశారు. అందుకే తిరిగి టీడీపీ కార్యకర్తలు కూడా ఆయన పైన దాడి చేయడం జరిగింది అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక వీడియో కొద్దిసేపటి క్రితం సీసీటీవీ వీడియో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే దీనిని టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూపుల్లో రిలీజ్ చేసినట్టు జరుగుతుంది. అయితే ఈ అంశాన్ని కూడా చిట్టు విచారణకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ సీసీటీవీ అనేది బయటకు వచ్చినట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఆధారంగానే కేసులు కూడా బుక్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిని టీడీపీ వాళ్ళు సిట్కి సంబంధించినటువంటి అధికారులకు కూడా సమర్పించినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా మాత్రం ప్రస్తుతం ఆ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఈవీఎం ని ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన మీదకి ఆగ్రహంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంతమంది అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. అయితే అక్కడి నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆయన కారు మీద కూడా పూర్తి స్థాయిలో రాళ్ల దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. వెంబడించి కూడా ఆయన వాహనాలను ధ్వంసం చేసి ఆయన పైన కూడా ఆ రోజైతే టీడీపీ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రం దాడి చేసినటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది. అయితే మనం దృశ్యాల్లో చూస్తున్నాం, ఆయన చాలా దర్జాగా లోపలికి వచ్చి ఈవీఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి వాటికి ఏ విధమైన చర్యలు ఉంటాయి, ఎలాంటి కేసులు నమోదు చేస్తారు?
అయితే ప్రధానంగా కూడా ఈవీఎంల ధ్వంసానికి సంబంధించినటువంటి అంశంలో ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. క్లియర్ గా ఈవీఎంలు ఎవరైతే ధ్వంసం చేశారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేది రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే పీఆర్కేకి సంబంధించినటువంటి అంశంలో క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఆ ఈవీఎంలు ధ్వంసం జరిగినటువంటి నియోజకవర్గం మాచర్లకు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో పాటు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి కేసును ఆయన పైన నమోదు చేసేటటువంటి అవకాశం ఉంటుందని చూడాలి. ఎందుకంటే కంపల్సరిగా ఈవీఎం ధ్వంసానికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయనే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఫుటేజ్ అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. క్లియర్ గా ఈ అంశం పైన కూడా టీడీపీ అయితే కంపల్సరిగా ఈ వీడియో క్లిప్పింగ్ అయితే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఈ అంశంలో పీఆర్కే పైన కఠినమైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా టీడీపీ అయితే డిమాండ్ చేసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రియా, రైట్. సాయి శంకర్, అయితే సిట్ ఇచ్చిన నివేదికలో మాచర్ల ఎమ్మెల్యే ప్రస్తావనే లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, సో దానికి కారణాలు ఏంటి? అంటే ప్రధానంగా కూడా వాళ్ళైతే ఒక అంశం చెప్తున్నారు. ఈ ఏదైతే సిట్ విచారణ జరిగినటువంటి కేంద్రాలు కానీ పరిశీలనలు కానీ పూర్తి స్థాయిలో కింది వరకు వెళ్ళి కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. మరోసారి సిట్టింగ్ జడ్జితో ఈ విచారణ జరిపించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక ఘర్షణలు జరిగినప్పటికీ కొన్నిటిపైనే సిట్ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. క్లియర్ గా కూడా లోతుగా వెళ్లి విచారణ జరిగినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం సమయంలో కూడా బ్రహ్మారెడ్డి కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి కంపల్సరిగా లోతైన విచారణ అయితే జరగాల్సినటువంటి అవకాశం ఉంది. అధికారులు తప్పిదం ఉందా లేదా అని పక్కన పెడితే కంపల్సరిగా అక్కడ ఉన్నటువంటి ఆ ఘర్షణల్లో ఉన్నటువంటి వాళ్ళకి కంపల్సరిగా శిక్ష అనేది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లోతుగా విచారణ మేము కోరుతున్నాము. సిట్టింగ్ జడ్జితో కూడా ఈ విచారణ జరిపించాలనే విధంగా కూడా కోరుతున్నామనే విధంగా కూడా ఆయన బిగ్ టీవీతో కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వీడియో కూడా రిలీజ్ అయిందంటే కంపల్సరిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి విచారణ అనేది సరిగ్గా సాగలేదు. దానికి సంబంధించినటువంటి ఆధారాల స్వీకరణ ఏదైతే సిట్టు అధికారులు సరిగ్గా స్వీకరించలేదు అనే విధంగా కూడా టీడీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ వీడియోని టీడీపీ సోషల్ మీడియాలో కొంత రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఈ ఏదైతే రిలీజ్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కంపల్సరిగా ఈ అంశంలో టీడీపీ దూకుడుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నాయి. ప్రియా, రైట్. సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. For more videos like this, subscribe Big TV channel.